జూలై 19 దేవుని వాగ్దానం. పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. యోబు 33:24. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము అందరం కూడా మరొక నూతనమైన దినాన్ని కలిగి ఈ రీతిగా ఆనందించడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు తన ఉచితమైన కృపలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి తన యొక్క గొప్ప వాగ్దానము చేత మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఏమాత్రము కూడా అపవాది చేతికి అప్పగింపబడకూడదని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చేసే వాగ్దానాలు ప్రతి ఒక్కటి మన జీవితాలను ఎప్పుడు కూడా ఆనందింపజేసేవిగా ఉన్నాయి. ఆయన మనలను సంతోషంగా ఆనందంగా ఉంచేవాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను పాతాళములోనికి దిగి వెళ్ళకుండా విడిపించేవాడు. పాతాళంలో మనిషి జారి పడిపోకుండా తన ప్రవర్తన ద్వారా తను అలాంటి శిక్షలోనికి వెళ్ళకుండా ఆయన తన భక్తుల ప్రవర్తనను కాచును అన్నట్లుగా మనము దేవుని యొక్క భక్తిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయనే మన ప్రవర్తనను కాచేవాడిగా ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరైతే ఆయన భక్తిలో ఉంటారో అలాంటి వారు ఆ మాటకు లోబడి దాన్ని గ్రహించుకుని దానికి తగినట్లుగా జీవించగలుగుతారు. కానీ భక్తిలో లేని వారు ఆ మాటను గ్రహించుకోలేక లోబడలేక అపవాది తంత్రంలో పడి పాతాళ వశమునికి వెళ్ళవలసిన పరిస్థితుల్లోనికి నెట్టివేయబడతారు. ఈరోజు దేవుని గొప్ప వాగ్దానం మన జీవితాలను ఎంతగానో పురికొల్పుతుంది, బలపరుస్తుంది, ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, దేవునితో నీ సంబంధము, భక్తి జీవితము దేవుడు ఇష్టపడిన రీతిలో ఉంటే పాతాళములోనికి వెళ్ళకుండా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి ప్రభు నిత్య రాజ్యములో నడిపిస్తాడు. అట్టి కృప భాగ్యములు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలులను మీరు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.